ఈరోజు ఇంట్లో నేను టమాటా పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా కుక్కర్‌లోకి చిన్న టీ గ్లాస్ కందిపప్పుని వేసుకొని 2, 3 సార్లు బాగా కడగండి. కడిగిన పప్పులోకి 4 పచ్చిమిరపకాయలని చీల్చుకుని వేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, పావు స్పూన్ పసుపు, చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకోండి. జస్ట్ కందిపప్పు మునిగేటంత వరకు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఉడికించుకున్న పప్పులోకి రుచికి సరిపోను ఉప్పు, కారం, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని పప్పుని 5-6 నిమిషాల పాటు మరిగించుకోండి. పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసుకొని పోపుని దోరగా వేయించుకోండి. తాలింపుని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుని ఇందులోకి ఉడికించుకున్న పప్పుని వేసుకుని బాగా కలుపుకోండి. అంతేనండి, కమ్మటి టమాటా పప్పు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.